అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను సంగీ టెంపుల్కి వెళ్తున్నా అండి. వర్షం అయితే విభత్సంగా వర్షం పడుతుంది, బట్ స్టిల్ సంగీ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను, వెళ్తున్నాను. ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తాను అనమాట. సో ఈ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి. వర్షంలో వెళ్తుంటే కొద్దిగా ట్రైన్ ఆ లొకేషన్ మొత్తం చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి నాకు. సో ఇప్పుడే నేను పెట్రోల్ పట్టుకొని స్టార్ట్ అయ్యానండి. చూడాలి, పెట్రోల్ పట్టుకొని ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. పెట్రోల్ బంక్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు హైటెక్ సిటీ రోడ్లో ఉన్నా. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను పెట్రోల్ పట్టుకొని. ట్రాఫిక్ ఉందండి, ట్రాఫిక్ అయితే ఉంది, చాలా ఉంది. సిటీలో ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. వర్షం పడినా కానీ ఎవరు ఆగట్లేదు, ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. వర్షాల్లో కూడా జనాలు తిరుగుతూనే ఉన్నారండి, వర్షంలో కూడా జనాలు తిరుగుతూనే ఉన్నారు. బట్ ఎవరు నీడెడ్ వాళ్ళకు ఉన్నాయి కదండి, చెప్పలేము మనం. ఎవరికేం అవసరం ఉందో తెలియదు కదా, ఎవరు నీడెడ్స్ ఏమున్నాయో తెలియదు కదా మనకి. ఇప్పుడు మనం ఎలా బయటకు వస్తున్నామో అదే విధంగా వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. బట్ ట్రాఫిక్ అయితే ఓకే, చాలా ఉందండి, ట్రాఫిక్ అయితే చాలా ఉంది. చూడండి, మీకే అర్థమైతే చూడండి, మీరు ఆర్డర్ చూడండి, ట్రాఫిక్ చూడండి ఎంత ఉంది చూడండి. సో నేను ఇప్పుడే హైటెక్ సిటీకి వచ్చానండి. సో మనకు అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, సైబర్ టవర్స్. ఇప్పుడే సైబర్ టవర్స్ దగ్గరికి వచ్చాను. సైబర్ టవర్స్ సిగ్నల్ దగ్గర ఆగాను అనమాట. సో ఇప్పుడే వచ్చాను సైబర్ టవర్స్ దగ్గరికి. మా జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ ఇది, సంగీ టెంపుల్ జర్నీలో ఫస్ట్ టోల్ గేట్. ఇప్పుడే మేము క్రాస్ చేస్తున్నాం. వెళ్ళిపోవచ్చా? ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ ఎక్కువ ఉందండి. నాకు ఓఆర్ఆర్ మొత్తం జర్నీ ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఓఆర్ఆర్ ఎక్కాను. సో నాకు ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ వస్తుంది సంగీ టెంపుల్. నియర్లీ ఒక 1 అవర్ టైం పడుతుంది. వర్షం పడుతుంది, బట్ ఫుల్ ట్రాఫిక్ ఉంది వర్షంలో కూడా. నాకు తెలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు అనుకుంటా వెళ్ళు. ఇది టువర్డ్స్ విజయవాడ హైవే మీద నుంచి వస్తుందండి. విజయవాడ రోడ్ నుంచి వెళ్ళాలన్నమాట మనం. మనకి రామోజీ ఫిలిం సిటీ కూడా టచ్ అవ్వచ్చు. వర్షం అయితే మాత్రం మాదిరి పడుతుందండి, మరి అంత ఎక్కువ పడట్లేదు, మరి అంత తక్కువ పడట్లేదు, మాదిరి పడుతుంది. విజిబిలిటీ అయితే ఉందండి. అంటే మేము సంగీ టెంపుల్కి వచ్చే రోడ్లోకి వచ్చేసానండి. ఓఆర్ఆర్ దిగేసి సంగీ టెంపుల్కి వెళ్ళే రోడ్లోకి ఎంటర్ అయ్యాను. సో మనకి ఎదురు కనిపిస్తుంది చూడండి కొండ. ఆ కొండకి బ్యాక్ సైడ్ మనకి సంగీ టెంపుల్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది రామోజీ ఫిలిం సిటీ రోడ్డు. మనకి బ్యాక్ ఇట్ సైడ్ అవుతుంది. ఆ రోడ్ లో మనం బ్యాక్ సైడ్ వెళ్ళామంటే రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాం అనమాట. బ్యాక్ సైడ్కి వెళ్తే రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాము. ఇది సంగీ టెంపుల్ అండి. ముందుకెళ్తానండి, ముందుకెళ్ళి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. నాకు రోడ్ అయితే లెఫ్ట్కి వెళ్ళమని చూపిస్తుంది. లెఫ్ట్కి వెళ్ళి మనం కొండెక్కామంటే పైకి వెళ్తామండి. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ లో ఉన్న రోడ్డు రామోజీ ఫిలిం సిటీ రోడ్డు. అది పైకి ఉంచుకోండి, ఆ రోడ్డు రామోజీ ఫిలిం సిటీ రోడ్ అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి సంగీ అని చూడండి, అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, సంగీ నగర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. సో ఇలా మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకు పైన కనిపిస్తుంది చూడండి టెంపుల్. సో ఫైనల్లీ మనం సంగీ టెంపుల్కి వచ్చేసామండి. ఇది ఇప్పుడు యాక్చువల్గా కొండకి వెళ్తున్నాను, సంగీ టెంపుల్కి వెళ్ళి కొండ ఎక్కుతున్నాను అనమాట. ఇది కొండది. సో మనకి ఇన్ కేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఇన్ కేస్ మనకి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు. లేదంటున్నట్లే బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఇలా మనం బైక్ మీద వెళ్ళాలి కొండ ఎక్కి వెళ్ళాలనుకుంటే. సో ఇది మొత్తం పైన మన కొండ పైన ఉందండి. సంగీ టెంపుల్ యాక్చువల్ కొండ పైన ఉందన్నమాట టెంపుల్. ఇది పైనుంచి అయితే లొకేషన్ చాలా బాగుందండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం చూడండి క్లౌడీస్ ఉన్నాయి చూడండి, మొత్తం మనకి లొకేషన్ అయితే చాలా బాగుంది. అది కాకుండా వర్షం పడుతుంది కదండి, ఇంకా బాగుంది వర్షం పడుతుంది కొద్దికి. నడిచొచ్చే వాళ్ళకి ఇలా నడిచొస్తారండి. ఎవరైతే నడిచొస్తారో నడిచొచ్చే వాళ్ళు ఏంటంటే అక్కడ ఆపుతారు, అక్కడ ఉంది కదండి, అక్కడ ఆపేసి అక్కడ నుంచి మనం నడిచి రావచ్చు అనమాట. నడిచి రావాలనుకున్న వాళ్ళు ఇలా నడిచి వచ్చేవచ్చు. సో మనం ఇలాగ టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఎంట్రన్స్లోనే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుందండి. చూడండి ధ్వజస్తంభం చూడండి, ఇది ఎంట్రన్స్. సో ధ్వజస్తంభం బ్యాక్ సైడ్ అనేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో అక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. సో మనకి ఇలా ధ్వజస్తంభం దర్శనం చేసుకొని మనం ముందుకెళ్దామండి. ఒక్కసారి ఇలా ముందుకెళ్తున్నట్లయితే అక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు చూడండి. ఇది టెంపుల్ మెయిన్ గోపురం అనమాట. సో ఇక్కడ నుంచే మనం ఎంటర్ అవుతాం లోపలికి, టెంపుల్ లోపలికి అక్కడ నుంచి ఎంటర్ అవుతాం. టెంపుల్ చూడండి చాలా బాగుంది చూడండి. వర్షం పడుతుంది. మనకి లెఫ్ట్ సైడ్ లో అమ్మవారు ఉంటారండి. సో మనం అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. లోపల అక్కడ అమ్మవారు అక్కడ కనిపిస్తుంది చూడండి, అది అమ్మవారి టెంపుల్. సో అక్కడ అమ్మవారు ఉన్నారు. సో అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుందాం అండి మనం. సో టెంపుల్ మొత్తం మనకి ఇలా ఉందండి. సో
కింద చూడండి, కింద అదేదో సమ్ ఫ్యాక్టరీ అనమాట. ఫ్యాక్టరీ అది కొండ మీద కట్టుకున్నారండి, చాలా బాగుంది హౌస్ అది. అండ్ చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం గ్రాసే ఉంది చూడండి, మొత్తం టెంపుల్ కి అయితే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటది, చాలా ప్రశాంతంగా ఉంటది. టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది. కొండల మధ్యలో ఉంటుంది అనమాట టెంపుల్ ఇది. కింద సంగి అని చెప్పేసి కొండల మధ్యలో ఉంటుంది టెంపుల్ ఇది. చాలా బాగుంటది టెంపుల్, మస్ట్ ఒక్కసారి విజిట్ చేయండి. అక్కడికి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంట్రన్స్ లోనే మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు. మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇలా మన బయటికి రాగానే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీంట్లో అమ్మవారు ఉంటారు, పద్మావతి అమ్మవారు ఉంటారు. సో పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకురాగానే ఇక్కడ మనకి ఉయ్యాలు ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఉయ్యాల పెడతారనమాట. సో అలా దర్శనం చేసుకురాగానే మనకి ఇక్కడ అన్ని అమ్మవార్లు ఉన్నారు చూడండి. ఇక్కడ సంతాన లక్ష్మి అని చెప్పేసి ఉన్నారు చూడండి, సంతాన లక్ష్మి అని చెప్పేసి, గజలక్ష్మి వారు ఉన్నారు. తర్వాత ధనలక్ష్మి వారు ఉన్నారు. ధనలక్ష్మి వారి తర్వాత మనకి ఇక్కడ ధాన్యలక్ష్మి వారు ఉన్నారు చూడండి, ధాన్యలక్ష్మి వారి తర్వాత విద్యలక్ష్మి అమ్మవారు, విద్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు చూడండి. సో మన విద్యలక్ష్మి తర్వాత ఐశ్వర్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి తర్వాత మనకి వీరలక్ష్మి అని చెప్పేసి ఉన్నారు చూడండి. తర్వాత మనకి లాస్ట్ లో ఇక్కడ మనకి ఆదిలక్ష్మి అమ్మవారి, ఆదిలక్ష్మి అమ్మవారి. సో మనకి ఇక్కడ వెళ్ళుందండి గంట మనం ఉంది, గంట మనం ఊపించకూడదు యాక్చువల్గా, గంట ఉంది. సో మనం ఇలా గంటని దర్శనం చేసుకొని ఇలా ముందుకు రాగానే చూడండి, చుట్టూ విలేజెస్ చూడండి, చాలా బాగుంది చూడండి. విలేజ్ చూడండి, చాలా బాగుంది, చిన్న విలేజ్ బాగుంది అనమాట. అంటే సంగీ టెంపుల్ ఉన్న ప్లేస్ చాలా బాగుంది అనమాట, చిన్నది. ఇలా మనం చూసుకోండి, ఇలా మనకు వచ్చినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇంకొక టెంపుల్ ఉంది. మనకి ఇక్కడ చూడండి రాధాకృష్ణుల వారిని పెట్టారు, చూడండి ఇక్కడ. సో వారు చూడండి ఎంత బాగున్నారు చూడండి, రాధాకృష్ణుల వారు చాలా బాగున్నారు చూడండి. రాధాకృష్ణుల వారిని పెట్టారు ఇక్కడ మనకి. కృష్ణుల వారిని దర్శనం చేసుకుని ఇలా ముందుకు రాగానే మనకి ఇక్కడ సీతారాముల వారిని పెట్టారు, సీతారాముల వారు. సో రాముల వారు చూడండి ఎంత బాగున్నారు చూడండి, రాముల వారు. జై శ్రీరామ్ చూడండి ఎంత బాగున్నారు చూడండి, ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు రాముల వారు. సో ఇలా అక్కడ రాముల వారిని పెట్టారండి. రాముల వారితో పాటు కింద మనకి హనుమంతుల వారు కూడా ఉన్నారు. సో ఇలా దర్శనం చేసుకుని ఇలా ముందుకు వచ్చామంటే ఇక్కడ మనకి ఏ టెంపుల్ ఉందో ఒకసారి చూద్దామండి. అంటే చుట్టుపక్కల మనకి అన్ని టెంపుల్స్ ఉంటాయండి, సంగీ టెంపుల్ ఇక్కడ మనకి అన్ని చుట్టుపక్కల టెంపుల్స్ ఉన్నాయి. ముందుకు వచ్చామంటే మనకి గణపతి పెట్టారండి, చూడండి స్వామివారు ఎంత బాగున్నారు చూడండి, గణపతి స్వామివారు ఎంత బాగున్నారు చూడండి. ఇలా ముందుకు వచ్చినట్లయితే గణపతి స్వామివారు, మన గణపతి వారిని దర్శనం చేసుకుని ఇలా ముందుకు వస్తున్నానండి. ఇక్కడ ముందుకు వస్తున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి పెట్టారండి, నాకు ఇష్టమైన దేవుడు సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారు చూడండి. ఓం సుబ్రహ్మణ్యాయ సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారండి ఇక్కడ. మన సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని ఇలా ముందుకు వచ్చినట్లయితే లాస్ట్ లో మనకి దుర్గాదేవి ఉందండి. ఇక్కడ మనకి అమ్మవారు, దుర్గా అమ్మవారు కూడా పెట్టారు చూడండి. ఇక్కడ దుర్గా అమ్మవారు ఉన్నారు చూడండి, దుర్గా అమ్మవారు, జై దుర్గా భవాని. దుర్గా అమ్మవారు కూడా అనమాట, దుర్గా అమ్మవారు కూడా దర్శనం చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇలా ముందుకు వచ్చామంటే లొకేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి, లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. లొకేషన్ అయితే సూపర్ ఉందో చూడండి, లొకేషన్ చూడండి, ఎటు చూసినా క్లౌడియా ఉంది చూడండి. లొకేషన్ అయితే మాత్రం సూపర్ ఉందండి. అక్కడ చూడండి మొత్తం కొండల మధ్యలో అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, అక్కడ రోడ్ అనమాట. ఆ రోడ్ లేదు, అది రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళే రోడ్డు. సో చూడండి మొత్తం అది సంగీ అనమాట, సంగీ. సో అక్కడ నుంచి మనం అక్కడ వచ్చాము చూడండి, అక్కడ నుంచి ఇలా వచ్చాము, అలా నుంచి ఇలా వచ్చి ఇలా మన పైకి వచ్చాము. సో ఇలా చూడండి చుట్టుపక్కల మొత్తం చూడండి ఎంత బాగుంది చూడండి, మొత్తం కొండలే, ఎంత బాగుందండి లొకేషన్. వర్షం పడుతుంది, మేఘాలు ఉన్నాయి, సూపర్ ఉందండి లొకేషన్ అయితే మనకి. ఇలా ముందుకు వచ్చామంటే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందండి. ఇక్కడ నవగ్రహాలు పెట్టారు చూడండి మనకి. ఇక్కడ ఇన్కేస్ ఎవరైనా నవగ్రహాలు దర్శనం చేసుకోవాలనుకున్నట్లయితే నవగ్రహాలు పెట్టారు ఇక్కడ, నవగ్రహాలు దర్శనం చేసుకోవచ్చు. ఎవరైతే నవగ్రహాలు చుట్టాలనుకున్నారో నవగ్రహాలు చూడవచ్చు. సో టెంపుల్ చూడండి ఇలా ఉందండి, మొత్తం టెంపుల్ ఇలా ఉంటుందండి. శివులవారిని పెట్టారు, ఓం నమ శివాయ శివులవారిని పెట్టండి. శివులవారు టెంపుల్ అయితే ఇలా ఉందండి. మొత్తం టెంపుల్ చూడండి ఇలా ఉంది, మొత్తం టెంపుల్ చూడండి ఇలా ఉంది.
సో ఇదండి సంగీ టెంపుల్. ఇది చిలుక. సో ఇది మీరు రామోజీ ఫిలిం సిటీకి వస్తే దయచేసి సంగీ టెంపుల్ కూడా విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది టెంపుల్. సంగీ టెంపుల్ కూడా విజిట్ అవ్వండి. మొత్తం టెంపుల్ ఎలా ఉందండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.